ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చూసినట్లయితే అరుణాచలంలో పౌర్ణమి రోజు జరిగిన ఆ యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఈరోజు వీడియోలో మీరు వీక్షించి ఆ యొక్క మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుండి వస్తుంది చూడండి, ఆ గిరి మీద వెలిగించిన ఆ దీపాన్ని దగ్గరగా చూడండి. అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా చూడండి. ఎంత జన సందోహం మధ్య ఆ యొక్క అరుణాచల క్షేత్రం అంతా కూడా నిండిపోయిందో. అలాగే పంచమూర్తుల యొక్క దర్శనం అయితే ఉంటుంది. అలాగే సంవత్సరంలో ఒక్కరోజు అర్ధనారీశ్వరు యొక్క విగ్రహాలను బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా దర్శింపజేస్తారు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు. ఈ కార్తీక పౌర్ణమి సూర్యమానం ప్రకారం చేస్తారు, సూర్యుడిని అనుసరించి చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఉత్సవం అనేది మొన్న 4వ తారీఖు అయితే జరిగింది. అలాగే చంద్రమానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు పోయిన నెలలోనే అయిపోయింది. ఈ ఇల్లు సూర్యమానాన్ని పాటిస్తారు కాబట్టి ఇక్కడ ఆ అరుణాచలంలో ఆ రోజైతే చేయటం జరుగుతుంది. ఈ విధంగా అసలు చూడండి, దీపాలు అలాగే మొత్తం కూడా ఆ బాణాసంచా కాలుస్తూ ఉంటే అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో చూసారా. ఆ యొక్క క్షేత్రం అంతా కూడా చాలా 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 కన్నుల పండుగగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ వీడియోలో ఇడుముళ్ళు కూడా వస్తాయండి. మొత్తం చూస్తూ ఇడుముళ్ళు కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అరుణాచలేశ్వరుడి యొక్క దర్శనం, అలాగే అరుణాచలంలో ఆ యొక్క ఆ జ్యోతి దర్శనాన్ని కూడా చేసుకోండి. చాలా అద్భుత ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ విధంగా అరుణాచలేశ్వరుడు దర్శనం అయిపోయినాక ఇడుముళ్ళ కార్యక్రమం వస్తుంది. కొంచెం స్లో మోషన్లో పెట్టాను, చూస్తూ ఆ యొక్క ఇడుముళ్ళ కార్యక్రమాన్ని కూడా చూడండి. ఇప్పుడు నుండి ఒక చిన్న పాట వస్తుంది, వింటూ ఈ యొక్క ఇడుముళ్ళ కార్యక్రమాన్ని చూసి ఆనందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
ఈ విధంగా ఇరుముల కార్యక్రమం అనేది జరిగింది. ఇది మా చుట్టాలదండి. అయితే మీరు కూడా చూస్తారు అని ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా ఇరుముల కార్యక్రమాలనేది అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆ కొబ్బరికాయలో నెయ్యి పోసి ఆ విధంగా పెడుతూ ఉంటారు. అలాగే ఎవరన్నా అనుకుంటే గనక ఇంకొక నెయ్యి కూడా పెట్టుకుంటారు. కానీ లేదు మేము ఒక్కరమే అంటే గనక అంటే మేమే అనుకున్నామంటే గనక ఒక కొబ్బరికాయ అయితే పెడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక కొబ్బరికాయని తీసుకున్నారు. అలాగే ఇప్పుడు స్వాములు ఈ యొక్క దీక్ష చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మంది యేసుకున్నారండి మాలలైతే. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు చాలామంది స్వాములైతే కనపడుతూ ఉన్నారు. అలాగే పడి పూజలు కూడా ఈ సంవత్సరం చాలా విపరీతంగా అంటే చాలామంది యేసుకున్నారు. చాలా మంచిదది. చాలామంది స్వాములు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా కనపడ్డారు నాకు కూడా. తెలిసిన వాళ్ళు గానీ, తెలియని వాళ్ళు గానీ చాలామంది వేసుకున్నారు. చాలా మంచిదండి. ఈసారి మాత్రం అయ్యప్ప మాలకు చాలామంది వేసుకున్నారు. ఇక్కడ నుండి కూడా చాలామంది మేము ఆ రోజు 4 తారీఖు వెళ్ళారండి వీళ్ళు. వెళ్ళిన రోజే మొత్తానికి 60 మంది, 60, 70 మంది అదే ట్రైన్‌లో ఎక్కారండి. ఆ ట్రైన్‌లో చూసినప్పుడే అనిపించింది. ఓహ్! ఇంతమంది స్వాములేసుకున్నారా అన్నట్లుగా అనిపించింది. చాలామంది అప్పటికి యేసుకున్నారు. ఇంకా అప్పుడు యేసుకున్న వాళ్ళున్నారండి. వీళ్ళందరూ కూడా మకర సంక్రాంతికి వెళ్తూ ఉంటారు. అలా సీజన్ వారీగా వెళ్తూ ఉంటారు. ఈ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి చాలా బాగా చేస్తారండి. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా వేసుకున్నారు. చాలా నిష్టగానే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఇదివరకు మీద నిష్ట అయితే తగ్గిందిలే గానీ నిష్ట అయితే ఎప్పుడైనా తగ్గుతుంది. అంటే ఒకేలాగా ఎప్పుడూ చేయలేరు కాబట్టి కొంచెం కొంచెం మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటారు గానీ ఇదివరకు అంత ఇదైతే లేదు. అంటే నిష్ట అనేది. కాకపోతే ప్రస్తుతానికైతే కొంతమంది మాత్రం చాలా నిష్టగా చేస్తున్నారండి. కొంతమంది చెప్పవసరం లేదు. ఈ విధంగా ఇడుములు 2 ఒక దాంట్లోనేమో మాలికాపురం అమ్మవారికి సంబంధించిన అవన్నీ కూడా పెడతారు. ఇంకో దాంట్లోనేమో ఈ కాయ, తర్వాత బియ్యము పెడతారు. ఈ విధంగా ఇడుముడైతే రెడీ అవుతుంది. ఈ ఇడుముడికి అటు ఇటు చందనము, పసుపు బొట్లు పెట్టి ఆ తర్వాత దుప్పటి పెట్టి ఆ దుప్పటి మీద పెట్టి పెడతారండి. చూసినట్లయితే అదిగోండి అక్షింతలు వేసి ఒట్టిది పెట్టకూడదు కానీ దుప్పటి, అందుకని కొంచెం అక్షింతలు వేసి పెడతారండి. ఆ తర్వాత ఈ విధంగా అటు ఇటు కప్పి తర్వాత చంద్రము మళ్ళీ కుంకుమ పెట్టి ఆ ఇడుముడిని తల మీద పెట్టుకుని వెళ్తూ ఉంటారు స్వాములు. అలాగే మొదటి సంవత్సరం ఎవరైతే వేసుకుంటారో కన్య స్వాములుగా వారికి మాత్రం ఇడుముడి దించే అధికారం అయితే ఉండదు. వేరే వాళ్ళు కొంచెం సీనియర్ స్వాములు అయితే దించుతా ఉంటారండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆ ఇడుముడిని అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అక్షింతలు వేసి ఆ తర్వాత ఆ ఇడుముడిని స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి తల మీద పెడతారు. పెట్టిన తర్వాత ఒకసారి ఆలయ ప్రదక్షిణం చేసి వచ్చి తర్వాత అక్కడ ఒక చోట పెడతారు. వెళ్ళే టైంలో మళ్ళీ ఇడుములన్నీ ఎత్తుకుని ఆ తర్వాత వెళ్తూ ఉంటారండి. ఈ విధంగా ఇలా చేస్తారు.